రాకా లోకంకి స్వాగతం. దేశంలో ఎన్నికలు దాదాపు 3 సంవత్సరాల దూరంలో ఉన్నప్పటికీ కూడాను రాజకీయాలు, ఎన్నికలు, ఓట్లు, ఓటింగ్ విధానము, ఓటర్లపై ప్రభావము ఇప్పుడు చాలా పెద్ద చర్చా విషయాలుగా మారిపోయినాయి. డేటాను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ప్రజల మస్తిష్కాలను ఏ రకంగా ప్రభావితం చేయాలి, ప్రజల అభిప్రాయాలను ఏ రకంగా ప్రభావితం చేయాలన్నది రకరకాల స్పిన్ డాక్టర్స్ అంటే ఎన్నికల మాంత్రికులు వచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండానే వాళ్ళు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో నెగ్గకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం తెర వెనుక జరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీ ఆధారిత గేమ్ ఏదైతే నడుస్తుందో ఆ గేమ్ గురించి మనము మాట్లాడదాం. ఈరోజు మనతోటి కిరణ్ నూకల గారు ఉన్నారు. కిరణ్ నూకల గారు గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో కూడా పనిచేశారు. అదేవిధంగా ఈ డేటాకి సంబంధించినటువంటి విషయాల మీద చాలా అధ్యయనం చేశారు. రాజకీయ నాయకులకు కూడాను తమ రీచ్ గురించి, తమకు సంబంధించినటువంటి రకరకాల పబ్లిసిటీ, అవుట్ రీచ్ కి సంబంధించిన అంశాలపైన రాజకీయ నాయకులకి అడ్వైజ్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి కిరణ్ నూకల గారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్కారం సార్. మొట్టమొదటగా మనము ఈరోజు రాజకీయాలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలతో ప్రత్యక్షంగా ఏ పార్టీతో ముడిపడనటువంటి వ్యక్తులు డబ్బులు తీసుకుని రాజకీయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మొత్తం ఈ ప్రయత్నాలకు ఆధారము డేటా. ఈ డేటా ఏ రకంగా ప్రపంచ రాజకీయాలను శాసిస్తుంది? అమెరికా ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించింది, బ్రిటిష్ ఎన్నికల్లో బ్రెక్సిట్ సమయంలో కనిపించింది. కాబట్టి అసలు ఈ డేటా, రాజకీయాలు వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి వివరిస్తారా? ఇప్పుడు మనం డేటా విషయానికి వస్తేనండి, ఇది చూడడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. నార్మల్లీ మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఎక్కడికైనా వెళ్తే కనుక ఫేస్బుక్లో నేను పలానా చోటికి, పలానా రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ పలానా దోశ తిన్నాను, దిస్ వుడ్ బి ద పోస్ట్. దీనివల్ల తెలిసింది ఏంటంటే ఇది మొదటిసారి పోస్ట్ చేశారు అనుకో, ఇలాగ 4-5 సార్లు వెళ్ళారు, అదే రెస్టారెంట్కి వెళ్ళారు, అదే దోశ తిన్నారు అంటే మీ ప్రిఫరెన్స్ ఆ రెస్టారెంట్, ఆ దోశ, ఈ రెండు కూడా తెలిసాయి ఫేస్బుక్ లో. అంటే ఈ విధంగా మన ప్రిఫరెన్సెస్ తెలుసుకునే అవకాశం. ఫస్ట్ మన ప్రిఫరెన్సెస్ చాలా విషయాల్లో, ప్రతిదీ మనం చేస్తున్న ప్రతి దాన్ని, మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏంటంటే అంతా డేటా డ్రివెన్ ప్రపంచంలో మనం స్మార్ట్ ఫోన్ తీసుకుని చేసే ప్రతి చర్య, వెన్ యు ఆర్ కనెక్టెడ్, నథింగ్ ఈజ్ సీక్రెట్ అన్నమాట. డేటా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉన్న మనం అసలు మనకంటూ సీక్రసీ లేదు. కానీ దీనిలో ఏమవుతుంది అంటే దీన్ని మంచికి, ఈ డేటాని మంచిగా యూజ్ చేయొచ్చు, చెడుకి యూజ్ చేయొచ్చు. ఇది ఎలాంటిదంటే కనుక ఒక కత్తి వంటింట్లో ఉన్నంత వరకు కూరగాయలు తరుక్కోవచ్చు, ఒక హంతకుడి చేతికి వెళ్ళిందంటే హత్య చేయొచ్చు. ఈ విధంగా ఏ విధంగా అయితే ఉంటుందో ఈ డేటా కూడా అలాంటిదే, అలాగే తయారవుతుంది. ఎలా అంటే మన ప్రిఫరెన్సెస్ ని డిఫరెంట్ బకెట్స్ లో ఇచ్చేస్తారు. అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కడు ఒక పర్టికులర్ ఇదైతే ఒక పర్టికులర్ వాల్యూ ఇచ్చారనుకుందాం ప్రతి ఒక్క మనిషికి. ఆ మనిషి ప్రతి ప్రిఫరెన్స్ తెలుసుకుని అలాంటి సమూహాలను, అంటే బకెట్స్ ని తయారు చేసుకుంటాం, గ్రూప్స్. ఈ పర్టికులర్ వస్తువు అంటే ఇష్టం ఉంది, లేకపోతే కనుక ఈ పర్టికులర్ పార్టీ అంటే ఇష్టం ఉంది, లేకపోతే ఈ పర్టికులర్ పొలిటీషియన్ అంటే ఇష్టం ఉంది అని అనేది, ఎంతవరకు ఇష్టం ఉంది అని అన్నది డిఫరెంట్ బకెట్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత, ఆ బకెట్స్ అనేది తయారు చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడం, మిస్యూజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, ఈ 3 విధాలుగా ఉంటాయి. యూజ్ చేయడం ఏమిటి అని అంటే కనుక, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం, లేకపోతే కనుక నరేంద్ర మోదీ గారు అంటే ఇష్టం, లేకపోతే రాహుల్ గాంధీ అంటే ఇష్టం అని, ఈ 3 వ్యక్తులు ఇష్టం అనే దాన్ని యూజ్ చేసుకోవడం అని అంటే కనుక వాళ్ళకి రెలవెంట్, వాళ్ళు మాట్లాడిందో, వాళ్ళు చేసిందో పోస్ట్ లో వాళ్ళకి రావడం అనేది దానికి పాజిటివ్ అని అనుకోండి, యూజ్ అనుకోండి. మిస్యూజ్ అని అంటే కనుక
వాళ్ళతో ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేసి వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి పోటీదారులది కానీ వాళ్ళకి కనుక మిగతా వాళ్ళది కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేయడం అది మిస్యూజ్. అంటే యు ఆర్ బొంబార్డెడ్ విత్ సంథింగ్ విచ్ యూ డోంట్ లైక్, బట్ మీకు అది వస్తూ ఉంటుంది. ఇంకా మ్యానిపులేట్ అంటే రెండోది, ద థర్డ్ వన్ ఈజ్ వెరీ 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 ఇదన్నమాట. ఇది మ్యానిపులేషన్ స్టేజ్ లోకి వెళ్తుంది. అంటే మీకు ఇష్టం ఉన్న దాన్ని మీకు ఇష్టం లేకుండా చేయడం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే కనుక 2019లో ఏంటంటే కనుక రాహుల్ గాంధీని ఎలివేట్ చేయడం కోసం ట్రై చేశారు. ఏంటి, మౌంట్ ఎవరెస్ట్ లాంటి శిఖరం లాంటి మోదీని తో కంపేర్ చేశారు. కంపేర్ చేస్తున్నంత కాలం హీ కుడ్ అసలు ఏం పక్కన ఎక్కడా కూడా స్టాండ్ కాలేక. సో ఇప్పుడు ఏంటనంటే యూ కెనాట్ ఇంక్రీజ్ ద స్టేచర్ ఆఫ్ రాహుల్ గాంధీ, సో డిమినిష్ ద స్టేచర్ ఆఫ్ మోదీ. దానికోసం రకరకాల క్యాంపెయిన్ మనం చూసే ఉంటాం. కరోనా సెకండ్ వేవ్ టైంలో దేర్ ఈస్ హెల్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. లాస్ట్ మీరు ఒక జనవరి నుంచి దాదాపు ఏప్రిల్ 17-18 తారీఖు దాకా కూడా మీరు చూస్తే, కిరణ్ కొంత గట్టిగా చెప్తారా, కొంత లౌడ్ స్లైట్లీ. ఓకే, ఇప్పుడు మీరు ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ని చూస్తే మీరు కరోనా సెకండ్ వేవ్ వచ్చేదాకా కూడా దాదాపు మీకు వ్యాక్సినేషన్ గురించి దాదాపు ఒక 200 మంది పొలిటీషియన్లు వ్యాక్సినేషన్ వేయించుకోకర్లేదు అన్న క్యాంపెయిన్ అక్రాస్ ద కంట్రీ చేశారు. దాదాపు మీడియా, ఫర్గెట్ అబౌట్ పొలిటీషియన్స్, వీళ్ళకి మంచి చెడు అన్నది పక్కన పెడితే రాజకీయాలు ఉన్నాయని దాదాపు 370 మీడియా ఫోన్స్, మీడియా అవుట్లెట్స్ వ్యాక్సినేషన్ వేయించుకోకర్లేదు ఎందుకనంటే కనుక మనకు ఆల్రెడీ యాంటీబాడీస్ వచ్చేసాయి, వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఏదో జరిగిపోతుంది అని అన్న మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్. సో ఇలాంటి డిఫరెంట్ క్యాంపెయిన్స్, ఇవన్నీ ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ దాదాపు మనకి 4 నెలలు జరిగిన తర్వాత సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ అ స్పైక్. ఒక షార్ట్ టర్మ్ లో స్పైక్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు, అప్పటిదాకా క్యాంపెయిన్ చేసిన వ్యాక్సినేషన్ అగెయిన్స్ట్ క్యాంపెయిన్ చేసిన వాళ్ళంతా సడన్ గా వ్యాక్సినేషన్ ఎందుకు ఏమీ చేయలేదు అనే స్టేజ్ లోకి వచ్చారు. అని అంటే దే జస్ట్ వాంటెడ్ టు డిస్క్రెడిట్ సమ్వన్. అప్పటిదాకా ఇచ్చేస్తున్న ఒకటి మిస్ఇన్ఫర్మేషన్, రెండు డిస్క్రెడిట్, ట్రైంగ్ టు కార్నర్ ఆన్ ఎవ్రీ ప్లాట్ఫామ్ పాసిబుల్, ట్రైంగ్ టు కార్నర్ ఫర్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో ఈ విధంగా చేయడం వల్ల diminishing the other person అనేది they are trying to do it. That is the first campaign. To some extent they are very successful, I would say. But don't you see there is some kind of similarity between the way Trump was derided on the issue of COVID and Modi was criticized on the same issue of COVID? So there is some kind of same strategy involved both in case of Trump as well as Narendra Modi. మీకు ఏమనిపిస్తోంది? మీరు చెప్పింది చాలా ట్రూ అండి. యాక్చువల్ గా చెప్పాలని అంటే కనుక ఇట్స్ ద సేమ్ టెంప్లేట్ యూస్డ్ అని చెప్పాలి. ట్రంప్ కి ఏ విధంగా ఏ టెంప్లేట్ అయితే యూజ్ చేశారో డిస్క్రెడిట్ చేయడానికి, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ట్రంప్ అని అనుకోవచ్చు. చూడండి, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వర్ ప్రమోటెడ్ to corner a politician or the person in power. ఒకసారి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్, that campaign was there for almost 12 to 18 months in US. The moment Trump is out, everything is subsided. ఈ రోజు మనకేం లేదు. తర్వాత కూడా happened to block. అదే చెప్తున్నాను, ఇప్పటిదాకా తర్వాత అప్పటిదాకా ఒక మనిషి పోయి ఉండొచ్చు, దానివల్ల జరిగిన మూమెంట్ చూడండి, దాని ఇది చూడండి, దాని ఇంపాక్ట్ చూడండి. దాని తర్వాత బ్లాక్ లైవ్స్ మ్యాటర్ సడన్లీ, అప్పటిదాకా బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ అని అన్నట్టు అయిపోయింది.
అంటే దాని తర్వాత బ్లాక్ లైఫ్స్ డజంట్ మ్యాటర్ అన్నమాట. మీరు చెప్పినట్టు దాని తర్వాత ఒక around 85 blacks died after that, even brutally, even more brutally, even more brutally rather చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏ క్యాంపెయిన్స్ లేవు. The same thing, the same template is being used in India with the farmers agitation, but the only thing is we don't have elections round the clock. సో ఇండియాలో ఏంటంటే ఆ విధంగా మ్యానిపులేట్ చేసినా కూడా ప్రస్తుతం ఆ విధంగా తయారు చేసి బిల్డప్ చేసిన we don't have the general elections round the corner. మీరు చెప్పినట్టు 3 సంవత్సరాలు, but a sustained campaign like this from different quarters can really harm the voting percentage. ఇదంతా డేటా ఆధారంగానే జరుగుతుందని, పూర్తిగా డేటా ఆధారంగా తీసుకుని మోదీ డైహార్డ్ సపోర్టర్స్ మధ్య మోదీ సామర్థ్యం విషయంలో కానీ, హిందుత్వ విషయంలో ఆయన యొక్క కమిట్మెంట్ విషయంలో కానీ డౌట్లు రేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందని మీకు అనిపిస్తోందండి? డెఫినెట్ గానండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ డేటాని ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నారో, దిస్ ఈస్ ఫర్ దోస్ బేసిక్గా లెట్స్ స్టార్ట్ స్పీకింగ్ సర్టెన్ బేసికలీ హిందూ, బీజేపీ బేసికలీ ఒక హిందూ పార్టీ అని అంటారు, because majority of them who are right leaning in India vote for BJP and anko. So that those people who are impatient to the impatient ante హిందువులకి ఏదో జరగట్లేదు, దానికి కారణం మోదీ అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం అనేది స్టేజ్. చూస్తే కనుక పోస్ట్ పోల్ వైలెన్స్ ఇన్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ చూస్తే దేర్ ఇస్ హ్యూజ్ అవుట్క్రై విత్ ఇన్ ద రైట్ వింగ్ ఇన్ ఇండియా. రైట్ వింగ్ లో ఎక్కడ చూసినా కూడా మీకు దేర్ ఆర్ పీపుల్ హూ ఫీల్ సడన్లీ స్టార్టెడ్. నిన్న మొన్నటి దాకా మోదీ ఒక దేవుడిలా కనిపించిన వాళ్ళకు కూడా ఏంటి, మోదీ ఈజ్ డూయింగ్ నథింగ్ ఫర్ బెంగాల్. థౌజండ్స్ ఆఫ్ హిందూస్ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. ఎంతమందిని చచ్చిపోతున్నారో తెలియదు బెంగాల్లో, ఎంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారో తెలియదు, ఎంతమంది వలస దేశంలో కాశ్మీరీ పండిట్స్ మైగ్రేషన్ తర్వాత బెంగాల్ నుంచి అస్సాంకి మైగ్రేట్ అవుతున్నారు. ఆ ప్రాస్పరస్ స్టేట్ అనబడే బెంగాల్ నుంచి అస్సాం కి మైగ్రేట్ అవుతున్న స్టేట్ లో ఉన్నారు అని ఇది వచ్చేటప్పటికి the first step, they are already successful. The ultra right ante kanaka the impatient bloc, those people who wanted anything and everything for Hindu, come what may అని అనుకునే ఆ పైన టాప్ 1% ఏదైతే ఉందో, they are already impatient. బెంగాల్లో ఏమీ జరగట్లేదు, మోదీ is already a failure అని వీళ్ళు ఆల్రెడీ come up with it. They have already come up with that ఇదన్నమాట, ఆ భావన కలిగి. మీరు చూస్తే సడన్ గా ఆ వైలెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈస్ అక్రాస్ ద సోషల్ మీడియా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా స్ప్రెడ్ అవుతుందని అంటే, దోస్ పీపుల్ హూ ఆర్ ఇంపేషెంట్, అంటే మీ డేటా అనేది వాళ్ళ దగ్గర రెడీగా ఉంది, మీరు ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతున్నారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఒక హిందూకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళందరినీ ఒక బకెట్ లో వేసామని, బకెట్ లో వేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ మాత్రమే కనిపిస్తాయండి, ఏమీ కనిపించవు. హిందువులకు అగేన్స్ట్ గా జరిగే ప్రాబ్లమ్సే దేశంలో కనిపిస్తాయి. పలానా గుడిని ఎక్కడో కూలగొట్టేశారు, అది కూలగొట్టేసిన తర్వాత దానిలో అక్కడ ఏదో కట్టారు, లేకపోతే కనుక అక్కడ ఏమీ కట్టలేదు, అది బుల్డోజ్ చేసేసారు, లేకపోతే కనుక పలానా దగ్గర ఇంతమందిని చంపేశారు, నరికేశారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళకి పాపప్ అవుతుంది. అండ్ అంటే వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ని పెంచడం. అంటే ఇప్పుడు మరొక విషయం, ఇప్పుడు కొంతమంది ఎన్నికల సమయంలోనే అల్ట్రా హిందూస్ పుట్టుకొచ్చి వీళ్ళు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటము, ముస్లిం కమ్యూనిటీని
యాంటీ మోదీగా వాళ్ళందరినీ పోలరైజ్ అయ్యేటట్టుగా అదే సమయంలో హిందువులు పోలరైజ్ కాకుండా కూడా నేను యతి నృసింహానంద సరస్వతి గురించి మాట్లాడుతున్నాను. ఏ రకంగానైతే ఆయన క్లిప్స్ వీడియోస్ బెంగాల్లో చాలా సమర్థవంతంగా ముస్లింలకి ప్రశాంత్ కిషోర్ టీం చేరవేసింది. దానివల్ల ముస్లిం కన్సాలిడేషన్ జరిగింది, కానీ కరస్పాండింగ్ హిందూ కన్సాలిడేషన్ జరగలేదు. కాబట్టి దీనివల్ల నరసింహానంద సరస్వతి వంటి వారు హిందుత్వానికి మేలు చేయడానికి బదులు వాస్తవానికి కీలు చేస్తున్నారు. తెలిసో తెలియకో వాళ్ళు ఈ రకమైనటువంటి గ్రూప్స్ యొక్క చేతుల్లో పావులుగా ఉపయోగించబడుతున్నారేమో అన్నటువంటి అనుమానం కూడా వస్తోందండి. మీరు చెప్పింది 100% నిజం అండి. యతి నృసింహానంద సరస్వతి స్లైట్లీ లౌడర్, మీ వాయిస్ తగ్గిపోతుంది. ఓకే, యతి నృసింహానంద సరస్వతి మీరు కేసు తీసుకోండి. ఆయన చేసిన ప్రతి స్టేట్మెంట్ అల్ట్రా హిందూగా ఉంటుంది. నాకు డెమోక్రసీ అంటే ఇష్టం లేదు, ఏదైనా ఇప్పుడే జరిగిపోవాలి, ఏదైనా ఒక్క పూటలోనో ఒక్క నిమిషంలోనో జరిగిపోవాలి, ఇట్లాంటి స్టేట్మెంట్స్. తర్వాత యాంటీ ముస్లిం స్టేట్మెంట్స్. మీరు చెప్పినట్టు ఈ క్లిప్పింగ్స్ అంతా కూడా ముస్లిం కన్సాలిడేషన్ జరిగింది. హిందూ కన్సాలిడేషన్ అనేది మీకు తెలియంది కాదు. చాలా రేర్ ఇన్స్టెన్సెస్ లో మాత్రమే హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. నార్మల్లీ హిందూ ఓట్ స్ప్లిట్స్ యాజ్ పర్ క్యాస్ట్ ఓట్స్. క్యాస్ట్ ప్రకారం ఇది అవుతుంది. మీరు చూస్తే, మీరు వెస్ట్ బెంగాల్లో చెప్పినట్టు యతి గారి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కన్సాలిడేట్ అవడం వల్ల ఓవైసీ పార్టీ కూడా దాదాపు డిపాజిట్లు దక్కనిచ్చే ప్లేసెస్. అంటే అక్కడ కన్సాలిడేషన్ ఏ విధంగా జరిగిందో. టీఎంసీ ఈజ్ ఆన్ రికార్డ్ నాట్ ఎ ముస్లిం, బట్ TMC has gained every single seat where Muslims are in considerable, whereas considerable numbers. అదే కనుక మీరు చూస్తే MIM చూడండి, MIM hardly got anything. They didn't even get votes, forget about seats. సో ఇదంతా ఏంటంటే ఆ కన్సాలిడేట్ జరగడం కోసం చేస్తున్న ఇది. అపోజిషన్ ఈస్ కమింగ్ అప్ విత్ స్ప్లిట్ ఓట్. ఒకటి ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ కి దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. అంటే మైనారిటీ ముస్లిం ఓట్ అని కాదు, మైనారిటీ ఓట్ ని పూర్తిగా కన్సాలిడేట్ చేయడం, విచ్ దే వర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ వెస్ట్ బెంగాల్. The same amount of percentage of Muslims are there in UP. They are now using Yati for UP. Split Hindu vote. మీరు చూస్తే కనుక లాస్ట్ 1 month నుంచి యోగికి ఏదో అయిపోతుంది అని అన్న ఒక నెరేటివ్ తీసుకొచ్చాను. అవునండి, ఇది కూడా మీడియా సృష్టి. ఇది మీడియా సృష్టి. పార్టీలో ఏమీ జరగలేదు, ఏమీ అవ్వట్లేదు. ఇదంతా చూస్తే కనుక ఇదంతా మీడియా సృష్టి. ఇదే టైంలో ఏమవుతుందనంటే కనుక హార్డ్ కోర్ యోగి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దే మే రిటాలియేట్. దట్స్ వాట్ దే వాంట్. యోగి అంటే ఇష్టం ఉండి యోగి చేసిన పనులు లాస్ట్ 4.5 సంవత్సరాల్లో ఇష్టపడ్డ వాళ్ళు ఒక ఫ్యాన్ బేస్. అంటే దెర్ ఇస్ అ పర్టికులర్ ఫ్యాన్ బేస్. ఒకప్పుడు మోదీకి, గుజరాత్ లో ఉన్న సీఎం గా ఉన్న మోదీకి ఏ విధమైన నేషనల్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ రోజు యోగిజీకి అదే పరిస్థితి ఉంది. దెర్ ఇస్ అ ఫ్యాన్ బేస్ ఫర్ యోగిజీ. సో ఆ ఫ్యాన్ బేస్ ని నెగిటివ్ గా యూజ్ చేసుకో. ఏ విధంగా అయితే యోగిజీని సైడ్ లైన్ చేసేస్తున్నారు, సైడ్ ట్రాక్ చేసేస్తున్నారు. దేర్ మే బి సమ్వన్ హూ ఇస్ కమింగ్ అప్ ఇన్ యూపీ who may be made the chief minister. ప్రస్తుతం పూర్వాంచల్ కొత్త రాష్ట్రాన్ని చేయబోతున్నారు. ఇదంతా మీడియా. ఎందుకు అని అంటే దే జస్ట్ వాంటెడ్ టు కన్ఫ్యూజ్ హిందూ ఓట్, దెన్ డివైడ్ హిందూ ఓట్. కొంతమందిని ఇప్పుడు ఎట్లా అంటే కనుక కొంత పర్సంటేజ్ ని ఓట్ చేయకుండా, కొంత పర్సంటేజ్ ని నోటా కింద మార్చి, కొంత పర్సంటేజ్ ని ఏమో అగేన్స్ట్ గా మార్చి, కొంత పర్సెంట్ ని డివైడ్ చేస్తే కనుక at the end of the day they may at least win something అని అన్నది ఉద్దేశం. అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మనం దీన్ని చూసాము. నోటా వల్ల మధ్యప్రదేశ్ లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు.
2018లో ఎన్నికలు జరిగినప్పుడు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ పరిపాలన బాగున్నప్పటికీ కూడా కొంతమందిలో నిరాశను క్రియేట్ చేసి వాళ్ళు నోటాకు ఓటేసేలా చేయడం జరిగింది. పర్యవసానంగా కావలసిన ఓట్ల కన్నా ఒక 15-20 సీట్లు తక్కువ వచ్చేటట్టుగా చేయటంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ డేటాని ఉపయోగించే వాళ్ళు కూడా విజయం సాధించారని మనకి కనిపించిందండి. అవును సార్. ఇప్పుడు మీరు చూస్తే మధ్యప్రదేశ్ కేసులో కూడా సేమ్ ఇదే డేటాని యూజ్ చేయడమే జరిగింది. ఎవరైతే కనుక ఇంపేషెంట్ హిందూ ఉన్నారో, ద వన్ హూ ఫీల్స్ దట్ గెట్స్ ఈజీలీ ఫ్రస్ట్రేటెడ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మధ్యప్రదేశ్ విషయంలో ఏంటనంటే కనుక SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద చేసిన ఒక్క దాంతో ఏదో అప్పర్ కాస్ట్ కి ఏదో జరిగిపోతోంది, బీజేపీ వల్ల ఏదో నష్టం జరిగిపోయింది అన్న ఒక నెరేటివ్ క్రియేట్ చేసి, ఆ నెరేటివ్ క్రియేట్ చేయడం వల్ల దేర్ ఆర్ అట్లీస్ట్ మీరు చెప్పినట్టు దాదాపు ఒక 30 సీట్లలో 1000 నుంచి 500 నుంచి 1700 ఓట్లతో తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఇందులో మీరు ఈ 30+ సీట్లలో మీరు చూస్తే నోటా ఓట్లు 3000 దాటి ఉన్నాయి. సో ఆ విధంగా దే వర్ సక్సెస్ఫుల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇప్పుడు మనకి ప్రశాంత్ కిషోర్ ఏదైతే చేస్తున్నారో ప్రస్తుతం అన్ని చోట్ల ఆయన బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ని గెలిపించారు, అదేవిధంగా ఢిల్లీలో కేజ్రీవాల్ ని గెలిపించారు, ప్రస్తుతం తమిళనాడులో స్టాలిన్ ని గెలిపించారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆయన ఇప్పుడు శరద్ పవార్ ని కలిశారు, త్వరలో కేసీఆర్ ని కూడా కలుస్తారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ గోయింగ్ టు డూ? ఈ డేటాని ఏ రకంగా ఆయన ఉపయోగించేటువంటి అవకాశం ఉంది? తన దగ్గర ఉన్నటువంటి ఈ డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఏ రకంగా ఉపయోగించి బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు రాకుండా అవసరమైతే ఒక 10-20 సీట్లు మెజారిటీ కన్నా తక్కువ పడేలాగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న ఆయన శరద్ పవార్ ని కూడా కలిశారు. సో ఆయన ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది మొత్తంలో? మీరు చూస్తే మీరు రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా నార్మలీ మీరు చూస్తే కనుక ప్రతి రాష్ట్రంలోనూ సాఫ్ట్ హిందుత్వ వాస్ ప్రాక్టీస్డ్. స్టాలిన్ ని తీసుకుని వెళ్ళి మధుర మీనాక్షి టెంపుల్ గుడి ముందు నించోపెట్టి అక్కడ ఒక సైకిల్ తొక్కడమో లేకపోతే ఏదో చేయడమో, లేకపోతే గుళ్ళో నుంచి వస్తున్నట్టు, గుళ్ళోకి వెళ్ళినట్టు ఎక్కడా చూపించుండ్రు, గుడిలో నుంచి వస్తున్నట్టు అంటే గుడి బయట ఫోటో అక్కడ జనం గుమిగూడి ఉండటం అంటే గుడికి వెళ్ళి వస్తున్నాడు అని అన్నది హిందువుల్ని భ్రమింపజేయడం. తర్వాత మన ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వరూపానంద వారితో, విశాఖపట్నం స్వరూపానంద వారితో రాజశ్యామల యాగం, తర్వాత రకరకాల ఇవి వారితో ఇచ్చేయడం, దట్ ఈస్ సాఫ్ట్ హిందుత్వ. ఇది మీకు మళ్ళా అది చూస్తే కేజ్రీవాల్ చేత హనుమాన్ చాలీసా, కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా. ఇక్కడ మీకు మమతా బెనర్జీ దగ్గరకు వచ్చేటప్పటికి నుస్రత్ జహాన్ ని చండీపాట్ ఒకటి నుస్రత్ జహాన్ ని ఇచ్చాడు. చూడండి నుస్రత్ జహాన్ విషయం కూడా చూస్తే it is all, everyone knows that it's not a legal marriage as per either Indian law or Turkish law. టర్కీలో జరిగింది, టర్కీ లా ప్రకారం అది లీగల్ కాదని అందరికీ తెలుసు ఆ రోజు. ఇండియన్ లా ప్రకారం రిజిస్టర్ కాలేదు కనుక ఇండియన్ లా ప్రకారం కూడా జరగలేదని తెలుసు. కానీ ఇట్ వాస్ క్రియేటెడ్, ఆప్టిక్స్ వర్ క్రియేటెడ్ సో దట్ ఏంటనంటే టుమారో హిందూ సాఫ్ట్ హిందూస్ అరే మనదేదో చేస్తున్నారు, మనకేదో చేస్తున్నారు, వీరు మనవారే అన్న ఫీలింగ్ కలిగించడం. కానీ ఇదే విషయాన్ని అంటే రాహుల్ గాంధీనే ప్రొజెక్ట్ చేస్తూ ఇచ్చేస్తే కనుక ఇంతకు ముందు ఆల్రెడీ ఇవన్నీ చేస్తారు. జనేవదారి బ్రాహ్మణ్ చేశారు, కౌలు గోత్రం, దత్తాత్రేయ గోత్రం అని అన్నారు, కౌలు ఇదన్నారు, అవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారు అనేది డౌట్. లేదా ఇంకెవరినైనా ప్రొజెక్ట్ చేస్తానంటే కనుక కాంగ్రెస్ లీడర్షిప్ దానికి ఒప్పుకుంటుందా? ఒకటి
ఒకటి సాఫ్ట్ హిందుత్వాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది రాహుల్ గాంధీ మీద పెద్దగా పనికొస్తుందా? ఫస్ట్ స్టేట్స్ లో పనికొస్తుంది. స్టేట్ లెవెల్లో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్న చోట సాఫ్ట్ హిందుత్వ పనికొస్తుంది, కానీ సెంట్రల్ లెవెల్లో రాహుల్ గాంధీ నమ్మకం కలిగించలేకపోతున్నారు. కానీ ఈ రకంగా వివిధ ప్రాంతాల్లో బీజేపీని గనక ఓడించగలిగినట్లయితే ఓవరాల్ బీజేపీ టాలీ పడిపోయే అవకాశం ఉంది కదా. 2024 ఎలక్షన్స్ నాటికి 303 సీట్ల నుంచి 250 దగ్గర ఎక్కడో ఆగిపోయింది అనుకోండి, మిగతా పార్టీల ప్రభావం పెరిగే అవకాశం ఉంది, ప్రభుత్వం బలహీనమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. దీని దృష్ట్యా ఏదన్నా ప్రయత్నం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. మీరేమంటారు? ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చండి, ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ టు బి రిటర్న్ ఆఫ్, రైట్ ఆఫ్ చేసే అవకాశం, రైట్ ఆఫ్ చేయకూడదు. బికాస్ he has been strategically using this soft hindutva for all anti-Hindu parties, I would say. Stalin normally that is in their genes. They are always 1960s nunchi the very party started with atheism and anti-Hinduism. Justice party puttuke anti-Hindu జస్టిస్ పార్టీ నుంచి పుట్టిందే ఈ డిఎంకే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రోజు మీరు డీకే అని అనుకోండి, లేకపోతే ఏడిఎంకే అనుకోండి, ఇవన్నీ ఆల్ దీస్ పార్టీస్ ఆర్ బేసికలీ అవుట్ ఆఫ్ ద వెరీ రూట్ ఆఫ్ ఆల్ దీస్ పార్టీస్ ఈస్ జస్టిస్ పార్టీ. జస్టిస్ పార్టీ పుట్టిందే యాంటీ హిందూ అనే కాన్సెప్ట్ తో. అయితే మౌలికంగా విల్ ప్రశాంత్ కిషోర్ సక్సీడ్ అంటే ఒక్క విషయం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రాజకీయ పార్టీలో లేకుండా, రాజకీయ కార్యకలాపాలు చేయకుండా, తన పొలిటికల్ ఐడియాలజీ ఏమిటో చెప్పకుండా ఒక వ్యక్తి పరోక్షంగా తన దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా రాజకీయ పార్టీలకు సహాయం చేసి మొత్తం దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి స్థితి ఏదైతే వస్తున్నదో, చాలా ఆర్వెలియన్, జార్జ్ ఆర్వెల్ ఏదైతే 1984లో చెప్పారో ఆ రకమైనటువంటి రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి రాజకీయాలను ప్రభావితం చేస్తూ తెర వెనుక ఎక్కడో కూర్చుని తోలుబొమ్మల్ని ఆడించినట్టుగా పార్టీలను ఆడించే పరిస్థితి దేశానికి, దేశ ప్రజలకి, అంతర్జాతీయంగా కూడా ఇది చాలా భయంకరమైన పరిస్థితి కదా. మీరేమంటారు? నిజంగా ఇది మనం చూస్తున్న లాస్ట్ 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్న రియాలిటీ అండి. వీళ్ళకి ఏ పార్టీలతోనూ సంబంధం ఉండదు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారా, ఎవరు మాట్లాడుకుంటారా, ఇట్స్ లైక్ యూ హైర్ దెమ్, మన పని అయ్యేదాకా వాళ్ళతో పని చేస్తాము, పని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేస్తాం. ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని అనుకోండి, పొలిటికల్ స్ట్రాటజీ ఫర్మ్స్ అని అనుకోండి, కేంబ్రిడ్జ్ జనరేట్ అది కావచ్చు, ప్రశాంత్ కిషోర్ది కావచ్చు, ఐపాక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక దీస్ ఆర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ డేటా, వీళ్ళకి బేసిక్ గా ఏంటంటే డేటా. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఈ డేటా ఏదైతే ఉందో కేంబ్రిడ్జ్ జనరేటిక్ కానీ లేకపోతే ఇది కానీ, ఈ డేటా అంతా కూడా డేటా సోర్స్ అనేది బేసిక్ గా డేటా అనేది వీళ్ళు తీసుకోవడం అనేది తప్పు. ఫస్ట్ దాన్ని ఎవరు ఇచ్చేయట్లేదు. దాన్ని ఇచ్చేయకుండా ప్రశాంత్ కిషోర్ ని ఒక పొలిటికల్ స్ట్రాటజీ, వితౌట్ డేటా ప్రశాంత్ కిషోర్ ఈజ్ జీరో. మామూలుగా ఒక ష్రూడ్ పొలిటీషియన్ కన్నా పెద్దగా ఏమీ లేదు. బికాస్ politicians in India there are many politicians who have decades of experience. 5-6 decades నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర లేనిది ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే కనుక మీరు నేను ఏం ఇష్టపడుతున్నామో, ఏం చేయబోతున్నామో, ఏం కావాలనుకుంటున్నామో అని అనుకుంటున్న డేటా, అది మనకి తెలిసి అది రైట్ వేలో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందా, డేటా రాంగ్ వేలో వెళ్ళిందా, ఏ విధంగా ఆ డేటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అని అంటే, బట్ ఆ డేటా మాత్రం ఈ మిస్యూజ్ ఆర్ మ్యానిపులేషన్ మాత్రం జరుగుతోంది. ఇది జరగకుండా చూడడం అనేది ఫస్ట్ థింగ్. కానీ ఇది ఎంతవరకు చేయగలమో తెలియదు. బట్ మ్యానిపులేషన్ ని
దీనికి విరుగుడు ఏంటి? ఈ పరిస్థితిని అంటే ఎవరో ఒక వ్యక్తి 300 కోట్లకో 400 కోట్లకో దేశ రాజకీయాలను దేశ భవిష్యత్తుతోటి ఆటలాడుకునే పరిస్థితి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు ఏం చేయగలుగుతారు? ఏమీ చేయకుండా చేతులు కట్టుకోవడమేనా? ఒకటండి, డేటా ప్రైవసీ లాస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. డేటా ప్రైవసీ లాస్ గవర్నమెంట్ కూడా. డేటా ప్రైవసీ లాస్ అనేవి ఇప్పుడు యూరోప్ లో ఇలాంటి పనులు చాలా తక్కువగా చేస్తాయండి. కానీ యూరోప్ లో తక్కువగా చేస్తాయి. యుఎస్ ఈజ్ ఈవెన్ మీరు చెప్పాలనంటే కనుక బిగ్ టెక్ అని అంటారు. అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వీటన్నిటిని బిగ్ టెక్ కంపెనీస్ అని అంటారు. దే ఆర్ ఇన్ ఫ్యాక్ట్ కంట్రోలింగ్ ద గవర్నమెంట్స్, దే ఆర్ కంట్రోలింగ్ ద నారేటివ్స్. ఇండియాలో కూడా అది జరగబోతోంది. డేటా ప్రైవసీ లాస్ కనుక సరిగ్గా లేకపోతే కనుక వీఆర్ ఇన్ టు దేర్ హ్యాండ్స్. దే టుమారో రాకా సుధాకర్ గారికి ఉన్న ఫేస్బుక్, రాకా సుధాకర్ గారు అంటే ఇష్టం లేదు అని అనుకుందాం. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వీళ్ళకి కానీ ఒక్క రోజులో మీ అకౌంట్స్ అన్ని ఇచ్చేస్తే మీ అభిప్రాయాన్ని జనాలకు చేరనివ్వకుండా చేయడమే. ఇది నాతో జరుగుతుందా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కనుక ట్రంప్దే మొత్తం అంతా బ్యాన్ చేయగలిగింది. యుఎస్ ప్రెసిడెన్సీలో ఉన్న చివరి రోజుల్లో ట్రంప్దే బ్యాన్ చేయగలిగింది, పర్మనెంట్ బ్యాన్ చేయగలిగింది. మీరు నేను కానీ, మామూలు సామాన్యుడు కానీ ఏమీ కాదు. వీటన్నిటిని డేటా ప్రైవసీ లాస్ ని కనుక మనం స్ట్రెంథన్ చేసి వాటిని కనుక సరిగ్గా రెగ్యులేట్ చేయలేకపోతే కనుక ఈ బిగ్ టెక్ కంపెనీస్ ని కానీ, సోషల్ మీడియా ఫర్మ్స్ ని కానీ, ఒకటి ఈ బిగ్ టెక్ ని, సోషల్ మీడియా ఫర్మ్స్ ని సరిగ్గా రెగ్యులేట్ చేయడం. రెండోది ఏంటంటే డేటా ప్రైవసీ లాస్ ని స్ట్రెంథన్ చేయడం. మీ డేటాని ప్రతి మనిషి తన డేటాని ప్రతి మనిషి ప్రిఫరెన్సెస్ ఉన్న డేటాని కానీ, వీటిని కానీ ఎవరికి చేరకుండా, అది ఫేస్బుక్కే కావచ్చు, ట్విట్టరే కావచ్చు, ఇంకోలే కావచ్చు, నా ప్రిఫరెన్సెస్ ని నాకు ఇష్టం లేకుండా ఎవరికి షేర్ చేసే హక్కు లేకుండా చేయగలిగేటట్టు నా డేటాని నేను ఓన్ చేసుకుని నాకు అవసరం అయితే కనుక నేను ఎలా వాడుకోవాలంటే మీ రూపాయి మీరు ఎలా వాడుకోగలుగుతున్నారో నా ఇష్టం ఉన్న నాకు సంబంధించిన డేటా నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి పర్మిషన్స్ అనేవి ఆ విధంగా ఇచ్చేటట్టుంటే కానీ మనం ఏమీ చేయలేము. అంటే సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కూడాను మనము మన పొలిటికల్ ప్రిఫరెన్సెస్ ని బయట పెట్టకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారా? ఆ రకంగా చేస్తే మనం బయట పెట్టడం అనేది ఒకటి సార్. వెన్ యూ ఆర్ కనెక్టెడ్ త్రూ నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఇన్ ద డేటాస్. అంటే మనం ఏం పెట్టక్కర్లేదు. నేను పలానా నా మోదీ గారు అంటే నాకు ఇష్టం అని పెట్టక్కర్లేదు. నా ప్రొఫైల్లో ఎక్కడా పెట్టకపోయినా మీరు మీ దానిలో ఎక్కడ ఏ విధంగా ఒక మెయిల్ ఫామ్ లో కావచ్చు, ఒక ఈమెయిల్ ఫామ్ లో కావచ్చు, ఇంకో ఫామ్ లో కావచ్చు, మీరు సెర్చ్ చేసేదాన్ని బట్టి కావచ్చు, ఏ విధంగా అయినా కూడా మీ ప్రిఫరెన్సెస్ తెలుస్తాయి. దెర్ ఇస్ ఎ జోక్ యాక్చువల్లీ. మీ ప్రతి మనిషి ఆటోబయోగ్రఫీ రాయాలంటే కనుక ద బెస్ట్ పర్సన్ టు రైట్ దట్ ఈస్ గూగుల్ అని. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఏం తింటున్నారు, ఎలా చేస్తున్నారు, మీరు ఎక్కడ ఎంతసేపు ఉన్నారు అనేది మీరు ఈ రోజు గంట క్రితం మీరు ఎక్కడ ఉన్నారో మీరు నేను మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోవచ్చు. మీ ఎగ్జాక్ట్ లొకేషన్ దానికి తెలుసు. సో రానున్న రోజుల్లో డేటా లాస్ చాలా అవసరమని మీరు అంటున్నారు. అదేవిధంగా ఈ డేటా ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని కాపాడనట్లయితే రానున్న రోజుల్లో ఈ రకమైన బిగ్ టెక్ కంపెనీస్ కానీ, లేకపోతే ఒక వ్యక్తి ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసి తనకు నచ్చిన రీతిలో ఈ దేశ ప్రజలను 130 కోట్ల మంది భారతీయుల్ని కీలుబొమ్మల్లా ఆడించవచ్చును అంటారు. ఇలాగే అర్థం చేసుకోవచ్చా దీన్ని? అవునండి. ఇది మాత్రం దీనికి సంబంధించిన సరైన లాస్ కనుక తీసుకురాకపోతే కనుక మనం ఇలాంటివి చాలా చూడబోతున్నాం. చాలా ధన్యవాదాలు కిరణ్ గారు. కొంత భయం కలిగించేటటువంటి, కొంత మన మీద మనకే మన నీడని మనమే సందేహించేటటువంటి పరిస్థితి ఉందన్న విషయం మీ మాటల ద్వారా అర్థమవుతున్నది. రానున్న రోజుల్లో ఈ జనార్దనుడి యొక్క నిజమైన వాస్తవ అభిప్రాయం ఏదైతుందో ఆవేశాలకు ఎమోషన్లకు లోను కాకుండా దేశ ప్రయోజనాలే
ముఖ్యంగా నిర్ణయం తీసుకుని ప్రాథమికమని భావించి నిర్ణయం తీసుకునేటటువంటి స్థితికి ఈ దేశవాసులు వచ్చేందుకు జనజాగరణ ప్రజలందరి దగ్గరికి కూడాను వీటి పట్ల అవగాహన కల్పించడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ రకంగా ప్రయత్నిస్తున్నటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేసేటటువంటి చట్టాలు చాలా అవసరం అన్నటువంటి పాయింట్ని మీరు చెప్పారు. ఈ దేశంలో రానున్న రోజులలో పాలిటిక్స్ విల్ బి టెక్ డ్రివెన్, ఐడియాలజీస్ విల్ బి టెక్ డ్రివెన్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, కాస్త భయం కూడా ఒకంత భయం కూడా కలిగించేటటువంటి పరిస్థితి. ధన్యవాదాలు కిరణ్ గారు. మళ్ళీ మనము కలుస్తూ ఉందాము. మళ్ళీ ఈ అంశం పైన ఎప్పటికప్పుడు మనము దీనిపైన చర్చిస్తూ ఉందాము. దీని పరిణామాల గురించి మనం అర్థం చేసుకోవడానికి రాకాలోకం పాఠకులకు, శ్రోతలకు కూడా అర్థం చేయించే దిశగా మనము ప్రయత్నం చేద్దాం. చాలా ధన్యవాదాలు.